కావున మీరు చచ్చుదరిగా అనరు వచ్చి దరిద్రపడ్డ దాత్రి విభుదేహమున్గదిసి దీనత నేడువ నేల పండు చింతావతులార వత్సర శతంబులకైన నిజేషు చెక్కికించేరగవత్తురే జేరు చిక్కికింపోబట దుర్లభంబు మృతి చెందిన వారలు చేరవత్తురే. కాబట్టి పోయిన తర్వాత వచ్చేటువంటి యొక్క అవకాశాలు అనేటువంటివి లేవు. ఉన్నాయా? ఒక ఇంట్లో ఒక ప్రాణి అసువులు బాపింది, చనిపోయాడు. అందరూ కూడా ఏకకంఠంతో రోదన పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధ అంతా చూసి పోయిన వాడికి జాలి కలిగింది. రాత్రికి ఇంట్లోకి వచ్చేసేసాడు. మీరేం ఏడవమాకండి, నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్పి అంటాడు. పోయావో అని ఒకటి ఏడుపు కదా పొద్దున్న నుంచి. అట్లా ఏడుస్తూ ఉంటే పోయినటువంటి వాడు కూడా జాలిపడి, ఎందుకబ్బా వాళ్ళు మన ఇబ్బంది పెట్టడం, ఏడుస్తున్నారు వాళ్ళు, ఉంటే పోతుందిగా అనుకుని రాత్రికి ఇంట్లోకి వచ్చేసేసి అందరితో చెప్పాడు, మీరేమి ఏడవద్దు, నేను మీతో పాటే ఉంటాను అని చెప్పి అనగానే సంతోషపడతారా? ఏం చేస్తారు? పరుగులు తీస్తారు. పరుగులు చేస్తారు. ఎంతవరకు అయ్యా ఈ లోకంలో సంబంధాలు అని చెప్పానంటే ఈ మట్టి దేహంతో ఉన్నంత వరకే సంబంధాలు. ఈ పార్థివ దేహం ఇదేమంటారు? మట్టి దేహం. ఏమి ఇది రుద్దితే బంగారం వస్తుంది, మట్టి వస్తుందా? రుద్దితే బంగారం వచ్చే పక్షంగా ఉందనుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి గంట సేపు అయినా శ్రమ చేస్తాడు. బాగా రుద్దితే బంగారం వచ్చే పక్షంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా గంట సేపు ఉదయం పూట పని పెట్టుకుంటారు. రుద్దటం అనే పని. బంగారం వస్తుంది కదా. ఏం రాదు. మట్టితో పుట్టింది, మట్టితో పెరుగుతుంది, మట్టిలోకే చేరిపోతుంది. కాబట్టి దేహాన్ని మట్టి దేహము అని చెప్పి అన్నారు. బ్రహ్మదేవుల వారు భూమాతని అడిగాడు, అమ్మ నాకు కొంచెం మట్టి కావాలి అన్నాడు. ఏం చేసుకుంటావురా అబ్బాయి అని చెప్పనంటే, నేను బొమ్మలు చేసుకోవాలమ్మా అని చెప్పి అన్నాడు. సరే, నీకు మట్టి కావాలగా, మట్టి ఇస్తా, బొమ్మలు చేసుకో. తిరిగి మరలా నాకు ఆ మట్టి ఇచ్చేయాలి. ఒప్పందం అప్పటి నుంచి భూమాతకి బ్రహ్మదేవుల వారికి ఒప్పందం అన్నమాట. మట్టి తీసుకో, బొమ్మలు చేసుకో, తిరిగి మరలా నా మట్టి నాకు ఇచ్చేయాలి. అందుచేత ఈ దేహం ఉన్నదే ఆ మట్టి చేత ఏర్పడుతూ ఉంటుంది. ఆ మట్టి చేతనే పెరుగుతుంది, చివరికి మట్టిలోనే కలిసిపోతుంది. ఎవరి దేహం అన్నా కానీ గాక ఎంత బ్రహ్మాండంగా దేహాన్ని పోషించినా, అవి అనేకమైనటువంటి పదార్థాలు తృప్తికరంగా పెట్టినా, పట్టు వస్త్రాలు కట్టినా, అసూలు పోయిన తర్వాత స్టేట్ బ్యాంకుల్లో, సిండికేట్ బ్యాంకుల్లో వాటిలో పెట్టుకోవటం, లాకర్లో పెట్టుకోవటం ఏమి ఉండదు. తీసుకుపోయి వాళ్ళ మట్టిలోనే దాన్ని కలిపేయటం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క పార్థివ దేహం అనేబడేటువంటి యొక్క వస్తువు ఉన్నంత వరకే సంబంధాలు ఉంటాయే కానీ పార్థివ దేహం పోయిన తర్వాత సంబంధాలు పెట్టుకుంటాము అని చెప్పనంటే ఏం చేస్తారు? తరిం కొట్టి పారేస్తారు. ఆ పని పో, ఎక్కడి నుంచి వస్తా అని చెప్పాను. మేమేది ఏడుస్తున్నామంటే ఏది ఏడుస్తాం, రావటమే నువ్వేమన్నా. ఏదైనా మాది పార్థివ దేహం, నువ్వు ఆ దేహం కలిగి ఉంటే మాతో సంబంధాలు పెట్టుకోవాలి. ఈ దేహం పోయిన తర్వాత సూక్ష్మ దేహంతో సంబంధం పెట్టుకుంటామంటే కుదిరే వ్యవహారం కాదు. అందుచేత స్థూల దేహంతో స్థూల దేహమే ఉంటుంది, సూక్ష్మ దేహంతో సూక్ష్మ దేహమే ఉంటుంది. మనకు 3 చెప్పారు లోకాలు: భూలోకము, స్వర్గలోకము, నరకలోకము అని చెప్పి అన్నారు. భూలోకము, స్వర్గలోకము, నరకలోకము అని చెప్పనంటే ఎవరైతే పార్థివ దేహముతో సంబంధం పడి ఉంటారో, పార్థివ దేహముతో సంబంధం పడి ఉన్నంత వరకు భూలోకవాసులు. అయితే ఈ భూలోకంలో ఉండి పుణ్యకార్యములు ఆచరించి జ్ఞానాన్ని, ధ్యానాన్ని అనుష్ఠించి జ్ఞానము, పుణ్యాన్ని ఆర్జించుకొని ఉన్నటువంటి పుణ్య ప్రకాశముతో ప్రకాశించేటువంటి యొక్క ఆ సూక్ష్మదేహం స్వర్గలోకములో ఉంటుంది అని చెప్పని.
ఎవరైతే సూక్ష్మ దేహాన్ని పుణ్యయుక్తముగా పెంచకుండగా లోకంలో తామసిక సంబంధమై ఉన్న కార్యాలు ఆచరించి ఇతరులను బాధించటము, వేధించటము, హింసించటము, జీవులను మానసికంగా బాధించటం, ఇవన్నీ కూడా ఆచరించి పాపమును సంపాదించుకున్నట్లయితే ఆ పాప ప్రభావంతో కారణదేహం పెరుగుతుందన్నమాట. కారణదేహం అధిక శాతంలో ఉంటుంది, సూక్ష్మదేహం తక్కువ శాతంలో ఉంటుంది. ఈ కారణదేహం బలం బాగా ఉన్నట్లయితే అధో గచ్చంతి తామసాహ అంటుంది గీత. అందుచేత ఆ కారణదేహం యొక్క సంబంధం గల జీవుడు నరకానికి పోతాడు, సూక్ష్మదేహము యొక్క సంబంధ జీవుడు స్వర్గానికి పోతాడు, స్థూల దేహం యొక్క సంబంధం గల జీవుడు పృథివీ దేహంలో ఇహలోకంలో ఉంటాడు. మొత్తం 3 ఉన్నాయి దేహాలు మనకి. స్థూల దేహంతో సంబంధం పడి ఉన్నావా భూలోకం, సూక్ష్మ దేహము యొక్క సంబంధాన్ని పొంది ఉన్నావా స్వర్గలోకం, కారణదేహం యొక్క సంబంధాన్ని అధిక శాతంలో పెంపొందింపజేసుకున్న సంబంధాన్ని పొందావా నరకలోకం. ఏమంటే స్వర్గం అసలు ఉందా? సందేహం. శాస్త్రం చెప్పింది దాన్ని మనం నమ్మాలి, నమ్మి ఆ మార్గంలో పోవాలి అంతే. నీకేది కూడా శాస్త్రం ప్రత్యక్షంగా సూచించే విధానం ఉండదు. శాస్త్రం చెబుతుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ అనేది ముఖ్యం. శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉంచాలి. ఇది వాస్తవమేనా, యథార్థమేనా, అసలు ఉన్నదా అని ప్రశ్నలు వేసుకుంటే నీ అందుబాటుకు వచ్చేటువంటి వస్తువులు కావు. అట్లా పరమాత్మ కానీ బ్రహ్మము కానీ ఇతర లోకాలు కానీ అన్నీ కూడా మనకి ఆ యొక్క శాస్త్రంలో చెప్పేటువంటి యొక్క మాటల మీద మనకు నమ్మకం అనేటువంటి యొక్క సూత్రమే ఆధారపడి ఉందన్నమాట. ఒక ప్రశ్న వేస్తా, జాగ్రత్త అవస్థ ఉన్నదా అని ప్రశ్న వేసా అనుకోండి, ఏం చెబుతారు? ఉన్నది అంటారు. ఎందుకు? ఇప్పుడు ఉన్నది జాగ్రత్త అవస్థ, ఉన్నాం కదా జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థ ఉన్నదంటే ఏమంటాం? ఉన్నది అంటాం. స్వప్నలోకం ఉన్నదా అని ప్రశ్న వేస్తే స్వప్నలోకం అర్థమవుతున్నాయి మాటలు. ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ పోయి? కరెంటు పోయింది కదా. ఓకే, ఏం చెప్పాను? స్వప్నలోకం ఉన్నదా అని అన్నప్పుడు ఏమంటాం? ఉన్నది అన్నాం. ఎందుకు? అనుభవంలోకి వచ్చిందిగా. సుషుప్తి అనే ఒకనొక అవస్థ ఉన్నదా అడిగితే ఉన్నది అని చెప్పని అంటాం, అనుభవానికి వచ్చింది కాబట్టి. సుషుప్తి అవస్థ ఉన్నదా? ఉన్నది. స్వప్నావస్థ ఉన్నదా? ఉన్నది. జాగ్రత్త అవస్థ ఉన్నదా? ఉన్నది. తురీయ స్థితి ఉన్నదా అంటే ఏమంటాం? సందేహం. ఎందుకంటే మనకు అనుభవములో ఉన్నటువంటి వాటి పట్ల అస్తిత్వ భావన కలిగి ఉంటాం. మనకేవైతే అనుభవంలో లేకుండా ఉన్నాయో వాటి విషయంలో సందేహిస్తాం. ఇది మనకున్నటువంటి విధానం అన్నమాట. అయితే ప్రకృతి నీకు అన్ని అనుభవానికి ఇవ్వదు, ఒకే అవస్థలో అనుభవానికి ఇవ్వదు. జాగ్రత్త అవస్థలో ఉండగా స్వప్నలోకాన్ని చూస్తానంటే అనుభవం రాదు. జాగ్రత్త లోకంలో ఉన్నటువంటి యొక్క నీవు స్వప్నలోకాన్ని చూసే ఉద్దేశం ఉన్నట్లయితే జాగ్రత్త లోకాన్ని వదలాల్సి ఉంటుంది. జాగ్రత్త లోకం వదిలిపెడితే నీకు స్వప్నలోక అనుభవం కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త లోకంలో ఉండగా స్వప్నలోక అనుభవం నీకు రాదు. అట్లనే ఈ దేహముతో సంబంధం ఉన్నప్పుడు నీకు ఇహలోక అనుభవం ఉంటుంది. ఈ దేహము యొక్క సంబంధం వీడితేనే వేరే లోకం యొక్క సంబంధ అనుభవము తర్వాత వస్తుంది. కాబట్టి ఏ అవస్థలో ఉన్నటువంటి వానికి ఆ అవస్థ సంబంధ అనుభవం ఉంటుందే కానీ వేరే అవస్థ యొక్క సంబంధ అనుభవం వచ్చే అవకాశము లేదు. కాబట్టి మనం ఏమంటామంటే జాగ్రత్త అవస్థ ఉన్నదా అంటే ఉన్నది అంటాం, స్వప్నావస్థ ఉన్నదా అంటే ఉన్నది అంటాం, సుషుప్తి అనుభవం ఉన్నదా అంటే ఉన్నది అంటాం. సుషుప్తి అంటే అన్కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్.
స్వప్నావస్థ ఏమిటంటే, సుషుప్తావస్థ ఏమిటంటే, ఎక్కడైతే మనోసంబంధ కల్పితములై ఉన్నటువంటి యొక్క ప్రాతిభాషిక జగత్తు స్వప్న జగత్తు లేదో, ఎక్కడైతే ఇంద్రియాలకు గోచరించేటువంటి యొక్క జాగ్రత్త వస్తువుల యొక్క వ్యవహారము ఈ రెండు లేవో దానిని సుషుప్తావస్థ అన్నారు. ఈ రెండింటి యొక్క అభావం, అక్కడ జాగ్రత్త యొక్క సంబంధ వస్తు అనుభవము లేదు, స్వప్నములో తోసేటువంటి స్వప్న సంబంధ వస్తువుల అనుభవము లేదు. ఈ రెండింటి అనుభవం లేకపోవటాన్ని సుషుప్తావస్థ అన్నారు. అది దానిని ఒక అవస్థ అన్నారు. అది ఒక అనుభవమే. ఏమిటి అనుభవం? అక్కడేమి లేవని అనుభవం. స్వప్నావస్థలో స్వప్నలోకము ఉందన్న అనుభవం, జాగ్రత్త అవస్థలో జాగ్రత్త వస్తువులు ఉన్నాయన్న అనుభవం. ఈ రెండింటి యొక్క అనుభవం, అవగతం, తెలియబడటం లేకుండా ఉన్నదాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. కాబట్టి ఆ సుషుప్తి అవస్థ అనబడేది నీకు తెలియబడాలి అని చెప్పన్నట్లయితే నువ్వు జాగ్రత్త సంబంధ వస్తువుల యొక్క అనుభవం కానీ, స్వప్నలోకం యొక్క సంబంధ అనుభవం కానీ, ఈ రెంటిని నువ్వు విడిచిపెట్టగలిగితే నీకు సుషుప్త అనుభవం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు వదలాలి. ఈ రెండింటి యొక్క సంబంధం లేకపోతే నీకు సుషుప్త అనుభవం కలిగే అవకాశం ఏర్పడుతుంది కదనమాట. కాబట్టి మనం ఇహముతో సంబంధం పడ్డాం. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు దేహంతో పార్థివ దేహంతో సంబంధం పడ్డావయ్యా. ఈ పార్థివ దేహంతో సంబంధం పడ్డప్పుడు ఈ పార్థివ దేహానికి సంబంధించి ఉన్నటువంటివి తెలియబడతాయే కానీ దానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి నీకు గోచరించే అవకాశం లేదన్నారు. అయితే నీకు అవి గోచరించాలి అని చెప్పి అన్నట్లయితే ఈ సంబంధం వదిలితే ఆ సంబంధం ద్వారా నీకు తెలియబడతాయి. అక్కడ మనమేమంటాం, ఏడున్నాయి నీకు అనుభవానికి రావు. ఇప్పుడు నీ అనుభవం ఏమిటి? జాగ్రత్త అవస్థ ఉన్నదా? ఉన్నది. స్వప్నావస్థ ఉన్నదా? ఉన్నది. సుషుప్తి అవస్థ ఉన్నదా? ఒకటి. తురియ యోగ సమాధి ఉన్నదా అని చెప్పి అడిగితే ఎక్కడుందండి? అది నీకు అనుభవం లేదు, అంతవరకే. మనిషి అనుభవం ఉన్నంతవరకే అంగీకారయోగ్యంగా ఉన్నాయి అంటాడే కానీ అనుభవం లేకుండా ఉన్నటువంటి వాటి విషయాలలో వానికి అస్తిత్వ భావన కుదిరే విధానం కాదు. శాస్త్రం బోధిస్తున్నది, మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. నాయన అది ఒక అనుభవం ఒకటి ఉన్నది, యోగ సమాధి అనుభవము, అది నీకు కలిగే అవకాశం లేదు. నీకు రావాలని చెప్పి అన్నట్లయితే మాలాగా ప్రయత్నం చేసి యమ నియమ ఆసన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ ప్రక్రియ పతంజలి మహర్షి బోధిస్తున్నాడు. అష్టాంగ ప్రక్రియ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్నారు. కాబట్టి ఇవన్నీ ముందు శీలించాలి. ఇవన్నీ శీలిస్తే ఆ అనుభవం కలుగుతుందే కానీ ఇవన్నీ చేయకుండా వచ్చే అవకాశము లేదు. అందుచేత లోకంలో మనిషి ఏంటంటే తనకు అనుభవంలోకి వచ్చినటువంటివి మాత్రమే ఉన్నాయి అంటాడు. అనుభవంలోకి తనకు రాకపోతే లేవని చెప్పని అంటాడు. నీకు రాకపోవచ్చు, వచ్చే వాళ్ళకు వస్తూ ఉన్న అనుభవాలు వచ్చే వాళ్ళకి వస్తూ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ యొక్క తపోబలంతో గుర్తించారు. ఈనాడు జ్యోతిష్ శాస్త్రం ఉందంటే మరి ఆ జ్యోతిష్ శాస్త్రం గల ఆ ఋషులు ఆ కాలంలో రాకెట్లు వచ్చి పైకి పోయారా? లేదే. తపస్సులోనే కూర్చుని ఆ గ్రహ మండలాలు ఏ విధంగా పరిభ్రమిస్తూ ఉన్నాయో, ఏ ఏ కక్షల్లో పరిభ్రమిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తపస్సు ద్వారా గుర్తించి ఆ జ్యోతిష్ శాస్త్రం మనకి అందించారు. మనం ఈనాడు పంచాంగంలో చూస్తూ ఉన్నాం, క్యాలెండర్లో చూస్తూ ఉన్నాం. ఫలానా పూట ఇన్ని గంటలకు సూర్యగ్రహణం ఆరంభమవుతుంది, ఇన్ని గంటలకు పూర్తవుతుంది, ఇంత సమయానికి విముక్తి ఏర్పడుతుంది అని రాశారు. అంటే కరెక్ట్గా అన్ని సెకండ్లతో నిమిషాలతో సెకండ్లతో కూడా నీకు ఆ లెక్కంతా మొత్తం ఆడ వచ్చేస్తూ ఉన్నది. ఎట్లా గుర్తించారు అంతా కూడా? కనుక దానికంటే ఒక లెక్క ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకు జీవితంలో అనుభవానికి వచ్చేటువంటివి చాలా తక్కువ. మన తెలియకుండా ఉన్నటువంటిది కొండంతా
తెలిసింది కేవలం ఆవగింజలో సహస్రాంశము. మనం ఏది తెలుసు అని చెప్పనంటాం, అసలు నీ దేహములో జరిగేటువంటి క్రియ నీకేం తెలుసు చెప్పండి. మన దేహంలో జరిగేటువంటి యొక్క ఆ ఫిజికల్ బాడీ అని చెప్పి అన్నాం కదా, ఆ దేహంలో జరిగేటువంటి యొక్క వాటి యొక్క నిర్మాణాత్మకము కానీ, అవి చేసే పనులు కానీ, ఎట్లా పనులు చేస్తూ ఉన్నాయి, ఎందుకు చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా చేస్తూ ఉన్నాయి, ఎవరికి చేయమంటే చేస్తూ ఉన్నాయి. ఈనాడు మరి మెడికల్ సంబంధంగా మన దేహం యొక్క సంబంధ అవయవాలలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. స్కిన్ డాక్టర్, థ్రోట్ డాక్టర్, హై డాక్టర్, ఇయర్ డాక్టర్, హార్ట్. ఒక్కొక్క భాగం అధ్యయనం చేసినా కూడా వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేదంటూ ఏం లేదు. మన శరీరం మనకు పూర్తిగా దీంట్లో ఉన్నటువంటి యొక్క వైజ్ఞానికం, మన దేహంలో జరిగేటువంటి యొక్క ఆ విధానం అంతా మనం అర్థం చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే మనం ఎన్ని దేహాలు ధరించాలో మళ్ళీ అర్థం చేసుకోవటానికి దాన్ని. ఇంత విజ్ఞానం నిర్మాణంలో ఉన్నది. ఆ నిర్మాణం చేసుకుంది నువ్వు కాదు. నిర్మాణం అనేది ఒకనొక అవ్యక్త శక్తి ద్వారా జరిగింది. ఆ నిర్మాణము ఒకనొక అవ్యక్త శక్తి ద్వారా జరిగిందన్నమాట. కన్నులు ముందే ఉండాలి, చెవులు ఈ పక్క ఉండాలి. నిర్మాణం ఎవరు చేశాడు? నువ్వు చెప్పింది ఆయన చేశాడా? లేదే. ఈ చెయ్యి ఉందనుకోండి, ముందుకు వంగాలి. కాళ్ళు అనేటువంటివి వెనక్కి వంగాలి. ఎందుకు వంగాలి అంటే ఈ ముద్ద నోట్లోకి పోవాలంటే కరెక్ట్గా చూడండి, కొలతేసి కూడా పరమాత్మ కరెక్ట్ కలిపావు అంటే ఆ ముద్ద నోట్లోకి పోతుందన్నమాట. ఒకవేళ ఆ చెయ్యి వంగేటువంటి విధానము ఎట్లయితే కాళ్ళు వెనక్కి వంగేవిగా ఉన్నాయో, ఈ చేతులు కూడా వెనక్కి వంగిగా పెట్టినట్లయితే ఎట్లా పెడతా అన్నాం అసలు నోట్లోకి? అందువల్ల నిర్మాణాత్మక ప్రక్రియ ఫింగర్స్. ఆ ఫింగర్లకి బోట్లు అరిగిపోతాయి. బోట్లు ఏమన్నాయి ఎప్పుడన్నా? అరిగిపోతే ఆయిల్ వేయటం ఉంటుందా? లేదే. కనుక ఎప్పుడు పెట్టాడో, ఏ విధంగా పెట్టాడో ప్లాన్ అన్నమాట. నువ్వు చేసిన ప్లాన్ కాదు. నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పనంటే ఒక స్థలం నిర్ణయం చేసుకుంటావు. ఆ స్థలంలో దక్షిణ భాగంలో ఇల్లు ఉండాలి, ఆ దక్షిణ భాగం ఎత్తు ఉండాలి, ఉత్తర భాగం పల్లం ఉండాలి, ఈశాన్య భాగం పూజ మందిరం ఉండాలి, ఆగ్నేయ భాగం వంట ఉండాలి, దక్షిణ భాగం అంతా బీరువాలు అన్ని బరువులన్నీ అక్కడ ఉండాలి, ఉత్తర భాగం అంతా ఖాళీగా ఉండాలి, ఈశాన్య భాగంలో పంపు ఉండాలి. ముందు ప్లాన్ చేసుకుంటూ ఉన్నావు, నిర్మాణం చేసుకుంటూ ఉన్నావు. ఇది నీ నిర్మాణం. అట్లాగా ఈ యొక్క విశ్వ నిర్మాణం కూడా ఉందని చెప్పనంటే అద్భుత నిర్మాణం. అది ఎవరయ్యా అంటే అవ్యక్త తత్వం ఒకటి ఉంది కాబట్టి నిర్మాణం కూడా సవ్యంగా ఉందన్నమాట. చూడండి, ఒక తోటలోకి పోతావు, ఆ తోటలో బ్రహ్మాండంగా గులాబీలన్నీ కూడా చక్కగా ఒక పక్క అందంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మల్లె మొక్కలు, చామంతి మొక్కలు, మందార మొక్కలు, బంతి మొక్కలన్నీ కూడా క్రమంగా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఎవరబ్బా ఇంత బ్రహ్మాండంగా పెట్టారని చెప్పి అనవు నువ్వు. కనుక ఆ క్రమత కలిగి ఉన్నది అంటే క్రమకుడు ఉన్నాడు. నీకు వాడు తెలియబడకపోవచ్చు. నీ చేతికి వాచి ఉన్నది. ఆ వాచీలో గంటల ముళ్ళు గంటలే చూపిస్తాయి, నిమిషాల ముళ్ళు నిమిషాలే చూపిస్తుంది, సెకండ్ల ముళ్ళు సెకండ్లే చూపిస్తుంది. మరి ఆ క్రమత కలిగి ఉన్నటువంటి యొక్క వాచి తనకు తానుగా నిర్మాణం చేసుకుందా? ఎవరన్నా చేస్తే అయ్యిందా? కనుక ఒక క్రమం అనేది మనం చూసినప్పుడు ఆ క్రమకుడు తప్పనిసరిగా ఉన్నాడనే విషయం మనం ఊహిస్తామన్నమాట. ఇంట్లో అయ్యగారు ఉన్నారు, నాస్తికుడు, అమ్మగారికి భక్తి ఎక్కువ. ఆయన దేవుడు లేడు, ఏమీ లేడు. ఈ వాదనతో రోజు ఆయన అమ్మగారిని వాయిస్తూ ఉంటాడు. ఒక రోజున ఆఫీసుకు పోయాడు. సాయంత్రం వచ్చే లోపల అమ్మగారికి కొంచెం హార్ట్ బాగా వచ్చు కనుక ఒక పటం మీద అద్భుతమైనటువంటి యొక్క ఒక నిర్మాణం చేసి అందంగా దిద్ది రంగులతో శోభాయమానంగా చూస్తే ఆశ్చర్యం పొందేట్లుగా ఆమె నిర్మాణం చేసింది. ఒక పటం మీద చక్కటి ఒక సుందరమైనటువంటి ఒక దృశ్యాన్ని ఆడ తగిలించింది గోడ మీద. సాయంత్రం కల్లా అయ్యగారు వచ్చారు, పటం చూశాడు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ఈ రచన అంతా కూడా, ఎవరు చేశారు అని చెప్పి అడిగాడు ఆయన గారు.
అమ్మగారు అన్నది, ఒకళ్ళు చేయాలంటాయా, ఒక పెన్నిసుళ్ళు కాలాలు అక్కడే ఉన్నాయి, అవి గీసుకున్నాయి అని చెప్పాను. అవేదో గీసుకున్నాయి పటం మీద, ఒకరు రాయాలా గీయాలా అని చెప్పి అన్నది. అది ఎట్లా అవుతుంది? జడ పదార్థాలు అవి ఎట్లా గీస్తాయి, ఎట్లా చేస్తాయి? అరే ఇంత చిన్న పటానికే ఒక వ్యక్తి కావాల్సి వస్తే మరి ఈ పటానికి, ఈ పెద్ద పటానికి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, పంచభూతాలు, నక్షత్రములు, గ్రహమండలాలు, నిర్మాణాత్మక విధానం చూసినట్లయితే చూడండి, ఈ భూమి ఉన్నదంటే సృష్టి ఆదిలో ఈ భూమికి ఎంత వేగాన్ని పెట్టాడో అంతే వేగముతో, సెకండ్లతో కూడా అంతే వేగంగా నడుస్తూ ఉంది ఈ భూమి. ఏమాత్రం ఒక సెకండు కాలం వేగాన్ని పెంచుకుందా అంటే పంచాంగాలు మొత్తం మారిపోతాయి, జ్యోతిష్ శాస్త్రం మొత్తం మారిపోవాల్సింది. ఒక్క సెకండు కాలాన్ని వేగాన్ని పెంచుకున్నా. సృష్టి ఆదిలో భగవానుడు ఈ భూమి సూర్యునికి ఎంత దూరంలో పెట్టాడో అంతే దూరంలో ఉందన్నమాట. ఏమాత్రం గనక సూర్యుని మీద మమకారంతో ఒక అడుగు ముందుకేసిందా అంటే ఈ భూగడ్డ మసిగడ్డ అయిపోతుంది. మమకారంతో ఈ భూమి సూర్య భగవానునికి ఒక అడుగు చాలు ముందుకేసిందా అంటే మొత్తం మసిగడ్డ అయిపోతుంది. సమ్మర్లో వేసవి కాలం వచ్చిందంటే ఏమవుతుంది మన పరిస్థితి? లోన ఉండలేం, బయట ఉండలేం. అప్పుడే ఈ కరెంటు కూడా వాడు పీకడం ఆరంభం చేస్తాడు. ఆ తీయటం కూడా ఎప్పుడు చేస్తాడంటే బాగా మధ్యాహ్నం పూట భోంచేశాక తీస్తాడు. ఓ పక్క బొక్తా వేస్తాడు. ఏమాత్రం గనక ఆ భూమి సూర్యునికి కొంచెం అడుగు దూరంగా పోయిందా అంటే మనసుగడ్డ అయిపోతుంది. ఒకానొక ఆలోచన ఉన్నది, ఆలోచన ప్రక్రియ ప్రకారంగానే మరి నిర్మాణాత్మక విధానం అంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఒక క్రమం చూసినప్పుడు ఆ క్రమకుడు ఉన్నాడనే విషయాన్ని మనం ఊహించాల్సి ఉంటుంది. మన బుద్ధికి అన్నీ తెలియబడవు, మనకు తెలియబడేటువంటి యొక్క అంశాల వరకే తెలియబడే విధానాన్ని ఆయన పెట్టాడు. అన్నీ తెలుసుకున్నా నువ్వు వాటిని భరించే శక్తి నీ దగ్గర లేదు కనుక అందుచేత పరమాత్మ ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు, అయ్యా ఈ మోహాల నుంచి బయటపడండి, మమకాల నుంచి బయటపడండి, వాస్తవాన్ని సత్యాన్ని గుర్తించండి, జ్ఞానాన్ని గుర్తించండి, విజ్ఞానం పొందండి, తరించండి అని చెప్పని ఇంతవరకు ఒక తాత్విక ప్రకరణం అద్భుతంగా యమధర్మరాజు ఏడ్చేటువంటి ఆ శవాన్ని ముందు పెట్టుకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటే యమధర్మరాజుల వారు ఒక బాలుడు రూపకంగా వచ్చి వాళ్ళకి బోధించారు. మీరు ఏడిసిన ఉపయోగం లేదు, పోయిన వాళ్ళు వచ్చే అవకాశాలు లేవు, ఏడో మాకండి అని చెప్పేసి సకల మానవులను ఉద్దేశించి ఆయన విషయాన్ని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆయనే వచ్చి పట్టుకుపోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఏడుస్తూ ఉంటే ఆయనకి బాధేస్తుంది. లోకంలో పోని దయదరి వదిలిపెడదామా అని చెప్పనంటే ఈ పుట్టేవాడికి కాలు మోపే స్థలం ఉండదు. ఒకవేళ యముడు గనక జాలిబడి మనకెందుకురా ఆ గొడవ అంతా, మనం చంపటం వాళ్ళంతా ఏడవటం అనే ఉద్దేశంతో జాలిపడ గనక ఎవరిని కూడా చంపకుండా యముడు వదిలిపెట్టాడా అని చెప్పనంటే ఒక్కొక్క ఇంట్లో 10 తరాలు, 20 తరాలు, 30 తరాలు, 50 తరాలు, 100 తరాలు పెరిగిపోతూ ఉంటాయి. ఎంతమంది కూడి పెడతా, ఎంతమందిని పోషిస్తా, వృద్ధాశ్రమాల్లో పెడతా, తీసుకుపోయి ఎన్ని ఆశ్రమాల్లో పెడతా, చివరికి నీకు కాలు మోపే సందు ఉంటుందా? అసలు సందు ఉంటుందా? అందుచేత రైలు ఎక్కేవాళ్ళు ఎక్కాలి, దిగేవాళ్ళు దిగాలి. అందరూ ఎక్కేవాళ్ళే కానీ దిగేవాళ్ళు లేకపోతే రైలే కావాలి. అట్లాగా ఈ విశ్వంలో కూడా వృద్ధులు పోతూ ఉంటారు. ఆ యొక్క మన జ్ఞానం, భారతదేశం అంటే జ్ఞానయుక్తమై ఉన్న దేశము. మనకు వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ప్రకటన గ్రంథాలు ఎన్నో మహాత్ములు ఇచ్చారు. అవన్నీ మనం అధ్యయనం చేసినట్లయితే మనం కొంతవరకు చక్కటి మార్గంలో పయనించి తరించే అవకాశం అనేది ఏర్పడుతుంది. రేపటి నుంచి ఇక తపస్సు ఒకటి ఆరంభమవుతుంది. ఆ తపో సంపన్న విధానం మనం దాన్ని దర్శిద్దాం.